నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. చాలా మంది మా దగ్గర మెడిటేషన్ నేర్చుకోవడానికి వస్తున్నారు. అందులో శ్రీ సూర్య త్రిచక్ర సాధన చాలా మంది జాయిన్ అయ్యి మంచిగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తూ సాధన చేస్తూ ఉన్నారు. ఆయన కొంతమందికి డౌట్ ఉండిపోతుంది, అసలు మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది కదా. చాలా మందికి ఉండే డౌట్, మెడిటేషన్ 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 అంటారు, మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, ఇందులో ఫస్ట్ థింగ్, మనం జనరల్ గా చేసేది మెడిసైక్లింగ్. మెడిటేషన్ అనేది ఒక స్థితి, మెడిటేషన్ నేర్పించలేము. మెడిసైక్లింగ్ ద్వారా మెల్లగా మెడిటేషన్ స్టేజ్కి వెళ్ళాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి, మెడిటేషన్ వల్ల వచ్చేవి ఏమున్నాయో ఎవరికి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్, కానీ పోయేవి మాత్రం చాలా ఉంటాయి. కోపము, ఊరికే టెన్షన్, వరి, యాంగ్జైటీ అండ్ కంటిన్యూస్ ఆటోమేటిక్ థాట్స్ అంటాం. మేము ఎలా చెప్తామంటే కొన్నిసార్లు ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్, అంటే యాంట్స్ అంటారు, సైకలాజికల్ గా మాట్లాడితే యాంట్స్ అంటారు, విచ్ ఆర్ ఆటోమేటిక్ గా నెగటివ్ థాట్స్ రావడం. ఇవన్నీ కూడా మెడిటేషన్ చేసే వాళ్ళకి పోతాయి అని చెప్తారు. దీంతో పాటు ఎంతో కొంత బాడీ హీలింగ్ జరుగుతుంది. నేను ఓన్లీ మెడిటేషన్ ద్వారా క్యాన్సర్లు మాయమైపోతాయి, రోగాలు తగ్గిపోతాయి అని ఫాల్స్ ప్రామిస్ చెప్పను. బట్ డెఫినెట్లీ మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీరు చాలా బెటర్ ఫీల్ అవుతారు. ఏ సమస్య మనకు వచ్చినా ఫీలింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఒక టైప్ మనుషులు ఏం కాదురా బై చూసుకుందాం అనే ధైర్యంతో ఉంటారు. కొంతమందికి చిన్న సమస్య వచ్చినా కూడా, అమ్మో ఇంత పెద్ద సమస్యలు స్టిక్ అయిపోయానా, ఇంత పెద్ద సమస్య నాకే వచ్చింది ఎందుకు, నాకే ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చాయనే దాంట్లో ఉంటారు. కంపేర్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్ని చిన్న చిన్నవే ఉంటాయి, మనని చంపేసి అంత ప్రాబ్లమ్స్ రావు జనరల్లీ. కానీ మనం ఊహించుకుని ఆ ఫీలింగ్ ని పెద్దది చేసుకుని మనకి మనమే తెలియని అన్యాయం చేసుకుంటూ ఉంటాము. తెలియకుండానే ఆ లూప్ లో పడిపోయి ప్రాబ్లమ్స్, కష్టాలు అన్నీ నాకే ఉన్నాయి అని అనుకుంటాం. పోనీ అనుకోవడం వల్ల ప్రాబ్లం తగ్గుతుందా? తగ్గదు. కానీ అనుకుంటూనే ఉంటాం. అదే మెడిటేషన్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ప్రాబ్లం వచ్చింది, అగ్రీడ్, ఈ ప్రాబ్లంని నేను భయపడి, వరి అయ్యి, టెన్షన్ అయ్యి, కంగారు పడి, లేకపోతే ఎవరి మీదో తిట్టుకుని, ఎవరి మీదో ద్వేషం పెంచుకుంటే సాల్వ్ కాదు అన్న నిజం తెలుస్తుంది. ఈ ఒక్క పాయింట్ కనుక గుర్తు చేసుకోగలిగితే మెడిటేషన్ చేసేవాళ్ళు ఆ ఫీలింగ్ కి తొందరగా రాగలుగుతారు. దట్ ఎస్ ప్రాబ్లం ఉంది, ఎస్ ఆ ప్రాబ్లం నన్ను బాధ పెడుతోంది, బట్ బాధపడినంత మాత్రాన సాల్వ్ కాదు అనే పాయింట్ స్ట్రైక్ అవుతుంది. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మన సిస్టమ్ మన కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు అన్నెసెసరీగా పిచ్చి డెసిషన్లు తీసుకుని రాంగ్ స్టెప్ వేసి మిస్టేక్స్ లో మళ్ళీ డీప్ గా ట్రబుల్లోకి వెళ్ళిపోవు. ఇది వెరీ ఇంపార్టెంట్ మెడిటేషన్ చేసేవాళ్ళు. మెడిటేషన్ చేస్తే ఉపయోగాలు ఏంటంటే, మైండ్ చాటర్ తగ్గుతుంది. ఎప్పుడైనా చూడండి, ఆలోచనలు వచ్చి ఒక థాట్ ఏదో మనం పట్టుకుని ఇంక అందులోంచి డిసెప్టివ్ థాట్స్ చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ మైండ్ చాటర్ చాలా మంది ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది, కానీ కొంతమందికి ఆ మైండ్ చాటర్ ఎంత ఎఫెక్ట్ చేస్తుందంటే, వాళ్ళు రోజువారీ చేసే పనులు కూడా చేసుకోలేరు, సింపుల్ వంట చేసుకోలేరు, సింపుల్ గా వాళ్ళు చేసే మన బట్టలు ఆరేస్తే తెచ్చుకోవడానికి కూడా కష్టపడిపోతారు, బయటికి వెళ్ళాలంటే తెచ్చుకోవడానికి కష్టపడతారు, ఏదైనా సామాన్ కొనుక్కోవాలంటే బాగా ఇష్టమైన షాపింగ్లు మానేసిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇంత సింపుల్ పని మీరు చేయలేకపోతున్నారేంటి అని అనిపించేంత సింపుల్ పనులు కూడా మైండ్ చాటర్ ఎక్కువైపోయి టూ మెనీ థాట్స్ అయిపోయి చేయలేని వాళ్ళు చాలా మంది మెడిటేషన్తో బెనిఫిట్ అవుతారు. మెడిటేషన్తో ఇలాంటి ఆలోచనలకు ఒక స్ట్రీమ్ లైన్ వచ్చి ఒక ఆర్డర్లో బ్రెయిన్ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. సో మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ మెడిటేషన్లో చేసేటప్పుడు రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీద మేము వర్క్ చేస్తాం. వన్, ప్రిమిటివ్ బ్రెయిన్, అంటే నీ బ్రెయిన్ ఎన్నో యుగాలుగా ఎన్నో ఏళ్ల నుంచి బ్రెయిన్ మాడిఫై అవుతూ వచ్చింది. అలా రెప్టైల్ బ్రెయిన్ నుంచి మనకి హ్యూమన్ బ్రెయిన్ రావడానికి, అంటే ఎమర్జెన్సీ బ్రెయిన్ లేకపోతే ప్రిమిటివ్ బ్రెయిన్, ఎమిగ్డిలా లాంటి చిన్న బ్రెయిన్ నుంచి, అంటే ఓన్లీ స్ట్రెస్, టెన్షన్ లేదా ఏదైనా థ్రెట్ వస్తే యాక్ట్ చేయాల్సిన బ్రెయిన్ నుంచి మనం ఎవాల్వ్ అయ్యి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఆర్ కార్టికల్ బ్రెయిన్ యాక్టివిటీలోకి వచ్చాం. ఈ రెండిటి మీద అవగాహన లేక చాలా మంది
ప్రిమిటివ్ బ్రెయిన్తోనే ఆలోచిస్తూ, అంటే లేనిపోని చోట ప్రిమిటివ్ బ్రెయిన్ యాక్టివ్ అయిపోయి ఆ స్ట్రెస్ని తీసుకుని ఏదో స్ట్రెస్ రెస్పాన్స్లోనే బిహేవ్ చేస్తుంటారు. చాలా మంది ప్రిమిటివ్ బ్రెయిన్ యాక్టివిటీతో ఉండి చిన్న సమస్యని పెద్దగా చూడడం, చిన్న ప్రాబ్లంకి ఓవర్గా రియాక్ట్ అయిపోవడం, చిన్న ప్రాబ్లంని ఫేస్ చేయలేక భయము, వరి, ఫియర్, టెన్షన్ ఇలాంటి వాటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం ప్రిమిటివ్ బ్రెయిన్లో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, వాటిని మనము ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఆర్ కార్టికల్ యాక్టివిటీ ద్వారా ఎలా ఒక కాగ్నిషన్ తీసుకురావచ్చు, ఎలా ఒక విచక్షణ, ఎలా ఒక అవగాహన, ఎలా దీన్ని హ్యాండిల్ చేయడం ఎలా నేర్చుకోవచ్చు అన్నది మేము నేర్పించే మెడిటేషన్లో కొంచెం డీటెయిల్డ్గా క్లారిటీగా అర్థమవుతుంది. దీంతో పాటు మెడిటేషన్ చేసే వాళ్ళకి 3 థింగ్స్ రావడం చాలా తొందరగా వస్తాయన్నమాట. 1, డెసిషన్ మేకింగ్. ఏదైనా అనుకుంటే ఒక డెసిషన్ తీసుకుని నిలబడతారు. మెడిటేషన్ చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తాం ఇది. 2ది ప్రాబ్లం సాల్వింగ్. ఏదైనా కష్టం వస్తే ఎస్, దీన్ని సాల్వ్ చేయడానికి మార్గాలు ఉంటాయి అని అర్థం చేసుకోవడానికి ప్రాబ్లం సాల్వింగ్ మైండ్ పనిచేస్తుంది. 3rd వచ్చేసి ఫోకసింగ్ యువర్ అటెన్షన్. ఏదైనా ఇప్పుడు వర్షం పడుతోంది అని టెన్షన్ ఉందనుకో, అయ్యో వర్షం పడుతుంది, నేను లేట్ అయిపోతాను, బాస్ తిడతాడు అని టెన్షన్ కంటే, ఓకే వర్షం పడుతుంది, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ, నేను ఇందులో ఒక గొడుగు తీసుకెళ్ళచ్చా, లేదా ఆటో బుక్ చేసుకోవచ్చా, లేకపోతే నేను క్యాబ్లో వెళ్ళాలా, లేదా ఫోన్ చేసి బాస్ లేట్ అవుతుంది, వర్షం పడుతుందని చెప్పచ్చా. ఇలాగా ప్రాబ్లం సాల్వింగ్తో మీ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఎటు అవసరమో అటు పెడతాం. అంతేగాని రోడ్డు మీద వెహికల్ స్టక్ అయిపోయింది, అక్కడ కూర్చుని స్టక్ అయిందో అని టెన్షన్ పడేకంటే, ఓకే స్టక్ అయింది, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ నౌ, ఈ సిచ్యువేషన్లో ఏం చేయగలను, ఏమీ చేయలేను, కూర్చుంటానా, కూర్చుందాం. అంతేగాని స్ట్రెస్లోకి వెళ్ళిపోం. చాలా మందికి బేసిక్ థింగ్ తెలియక మన మైండ్ ఆటోమేటిక్ ప్రిమిటివ్ ఫంక్షన్లోకి వెళ్ళిపోయి, అమ్మో డేంజర్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ ఉండిపోతే ఎలా, ఈ వర్షం బ్లాక్ అయిపోతే ఎలా, రాత్రంతా ఇక్కడ ఉండిపోవాలా, కరెంట్ పోతే ఏం చేయాలి, ఈ టైప్లో స్ట్రెస్ పడిపోతూ ఉంటారు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన రియల్ లైఫ్లో కూడా మా ఆయన అంటే ఎలా ఉంటుంది, మా అమ్మ తిడితే ఎలా అయిపోతాను, లేకపోతే నా పిల్లలు ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది, వీడు చదువుకోకపోతే వీడి ఫ్యూచర్లో ఏమైపోతాడు, ఈ టైప్లో పిచ్చి అన్కంట్రోల్డ్ థాట్స్ వల్ల లైఫ్ని లివ్ చేయకుండా చాలా మంది అలా స్టక్ అయిపోయి ఉంటారు. సో ఇది మెడిటేషన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా దీని నుంచి బయటపడవచ్చు. ఓకే, ఇది మెడిటేషన్ చేస్తే తెలుస్తుంది. మీకు మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ చెయ్యాలి అనుకుంటే మాత్రం శ్రీ సూర్య త్రిచక్ర సాధన, త్రిచక్ర, మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, బేసిక్గా మూలాధారం మీద మోర్ ఫోకస్ చేసి మన ఆధారముని సెట్ చేసుకుని దాని తర్వాత హయ్యర్ ప్లేన్స్కి వెళ్తాం. ఇలా చెప్పగానే చాలా మంది మూర్ఖంగా ఇదేదో మ్యాజిక్లు వచ్చేస్తాయనో, లేకపోతే ఏదో గాల్లో ఎగురుతామనో ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తారు. చక్రాలు ఓపెన్ అవ్వడము, కుండలిని పైకి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ మార్కెట్ చేసుకుంటారు. మార్కెట్ ఫ్లోలో పడకండి. మీరు సాధన చెయ్యండి, కుండలిని రైజ్ అవ్వాలా లేదా మీ పూర్వపుణ్యం ప్రకారము, పద్ధతి ప్రకారము, మీరు చేసే ఇంటెన్సిటీ ప్రకారం జరుగుతాయి. అంతేకాని అవి జరిగిపోతాయి, ఈ 7 రోజులు ఇలా అయిపోతుంది, ఇంకోటి అలా జరుగుతుంది అని అన్నెసెసరీగా మీకు మీరు వరి పెట్టుకోవద్దు. నెమ్మదిగా సాధన చేసుకోవడానికి శ్రీ సూర్య త్రిచక్ర సాధన మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మంచి సూర్య కిరణ విజ్ఞానం కూడా ఉంటుంది, మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తారు, కంపల్సరీగా ఫాలో అవ్వండి. మంచి మెడిటేషన్ మార్గంలోకి వస్తే మీకు అటు ఫిజికల్ బెనిఫిట్స్తో పాటు స్పిరిచువల్ ప్రోగ్రెషన్ కూడా జరుగుతుంది. ఓకే, ఇది నేర్చుకోవాలనుకుంటే మాత్రం కింద రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తారు, కంపల్సరీ జాయిన్ అవ్వండి. రిలాక్స్డ్గా అన్ని చేసుకోండి, తొందరపడద్దు. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.